అసలు ఈ మావోయిస్ట్ కి నక్సలిజానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? దగ్గరి సంబంధాలా లేకపోతే వాళ్ళ పేరే మావోయిజం కదా, మావోయిస్టులు కదా. మావోయిస్టులు అంటే మావో అక్కడ చేసిన మేము కూడా అట్లా చేయాలి. మొత్తం భారతీయ విధానం వీళ్ళకి వద్దు, భారతీయ విధానంతో మావో చేసినట్టే మేము చేయాలి. అట్లా సుభాష్ చంద్రబోస్ కానీ భారతీయ మెయిన్ ఏంటంటే నక్సలిజం ఏంటంటే పేరు పేదరికం లేకపోతే పీడనకు వ్యతిరేకం చేస్తారు, ఆర్డర్ చేస్తారు, అదొక భాగం. కానీ ఇంత అంతిమంగా మన భారతీయ వ్యతిరేకం అది. అంతిమంగా మన సుభాష్ చంద్రబోస్ మెచ్చుకోరు, మన భారతదేశంలో గొప్పతనం మెచ్చుకోరు, మన భారతదేశంలో వేదాలు ఉపనిషత్తులు సారం మెచ్చుకోరు. తర్వాత మధుర మీనాక్షి కంచి కాలసి వేల సంవత్సరాలు ఎట్లా కట్టడం తెలియదు. మన భారతదేశంలో నలంద తక్షల విశ్వవిద్యాలయం ఎట్లా పిలిచిన ఏందని దాన్ని స్టడీ చేయరు. మొత్తం ఈ వ్యవస్థను మొత్తం కూలగొట్టి తుపాకు కొట్ట ద్వారా కొత్త వ్యవస్థను స్థాపించాలి. దాన్ని ఏం అడ్డం పెట్టుకొని, పేదరికాన్ని అడ్డం పెట్టుకొని, తర్వాత పీడనాన్ని అడ్డం పెట్టుకొని అనేది. ఇప్పుడు పేదరికం పీడనం ఎంత తొలిగిపోతుంది కదా, ప్రజాస్వామ్యం పరిపక్వతకు వస్తూ ఉంటుంటే డే బై డే పరిణామ క్రమంలో పరిపక్వత చెందుతుంది. గుణాత్మక తర్వాత వస్తుంది. అంటే ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా రాయలసీమలో ఓటు అయిపోయేది. రాయలసీమ భయానక వాతావరణం ఉండేది. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్తారు, ఓటేస్తారు, స్వేచ్ఛగా పార్టీలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా ఏ దూరంలో కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారేమో, ఓట్లు వేస్తున్నారేమో. నక్సలిజం ఎక్కడ నక్సలిజం లేదు కదా, ఇప్పుడు ఎక్కడ నక్సలిజం? గతంలో అట్లా ఏం లేదు. నక్సలిజం కాదు, ప్రజాస్వామ్యం పరిపక్వ వచ్చి పోలీసు వ్యవస్థ, చట్టాలు, పార్టీలు, ఉద్యమకారులు, ప్రజా ఉద్యమకారులు అందరూ వల్ల వాటికి వస్తుంది. నక్సలిజం ద్వారా వస్తువు అయితే మరి నక్సలిజం రావాలంటే మరి అక్కడ చాలా దోపిడీ జరుగుతుంది కదా. ఇప్పుడు అక్కడికంటే ఎక్కువ దోపిడీ సిటీలో జరుగుతుంది. అక్కడికంటే కూడా కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, ప్రైవేట్ పార్టీలు పార్టీ పెట్టుకోరా లేదా? నిన్న మొన్న కేసీఆర్ పార్టీ పెట్టుకుని 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు సంపాదించుకుండు. మరి జగన్ చూస్తాను రాత్రి మరి ఎట్లా ఎన్ని ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క జిల్లాకు ఆయన యొక్క పేపరు, ఆయన యొక్క టీవీ, ఆయన యొక్క సిమెంట్ కంపెనీలు, వ్యాపార కంపెనీలు లక్షల కోట్లు సంపాదించుకోలేదు. దోపిడీ ఎక్కడ జరుగుతుంది? అక్కడ దోపిడీ, ఇక్కడ దోపిడీ జరుగుతుందా? అంటే మోడర్న్ దోపిడీ జరుగుతుంది. అది ప్రజాస్వామ్యంగా రావాలి, బ్యాలెట్ ద్వారా రావాలి, ప్రజలు ఎడ్యుకేటెడ్ ద్వారా రావాలి. ఎంతోమంది నక్సలైట్ బయటకు వచ్చారు కదా, నక్సలైట్ బయటకు వచ్చి చెప్తారు కదా, కొండపల్లి స్వరం బయటకు వచ్చి మన తుపాకు గొడవ ద్వారా సాధ్యం కాదని చెప్తారు. అది అంటే అప్పుడు అవసరం ఉండను, అప్పుడు అవసరం ఉన్నాయి. అప్పుడు పాటలు పాడరు, చైతన్యం చేసారు, నైజాంకి వ్యతిరేకంగా అవుతుంది, తర్వాత అక్కడ ఫ్యాక్షన్స్కి వ్యతిరేకం అవుతుంది. అప్పుడు కొంతవరకు అంటే ప్రజాస్వామ్యం ప్రజలు 2 రకాల వర్గం ఉండే, 2 వర్గాలు ఉండే. అప్పుడు దోపిడీ వర్గం, దోపిడీ చేయ వర్గం నిజంగా అప్పుడు ఉండే. నైజాం కాలం అక్కడ పెడుతుంది అప్పుడు సక్సెస్. ఇప్పుడు ప్రజలు 2 వర్గాలు లేరు. సామాజికంగా నానా రకాలుగా ఉన్నాయి. కమ్మరి మంగళ, అంతకంటే పైకి రెడ్డి, ఇటువంటి సామాజిక కింది సామాజిక వర్గం, మాదిగా అంతకంటే కింది సామాజిక వర్గం, సంచార జాతులు, దొమ్మర, మందులు, పెద్దలు, అంతకంటే ఇంకా కింది వర్గాలు, సింధు, మాస్టిన్, డక్కలు, ఇంకా ఇట్లా సామాజిక నిచ్చెన వ్యవస్థ ఉంది. తర్వాత ఆర్థిక నిచ్చెన వ్యవస్థ కూడా ఉంది. ఇటు సామాజిక నిచ్చెన వ్యవస్థ, ఆర్థిక నిచ్చెన, ఇన్ని రకాలుగా, ఇన్ని వర్గాలుగా సామాజిక చీలిపోయినారు, ఇన్ని వర్గాలుగా ఆర్థికంగా చీలిపోయిన సమాజంలో మనము 2 వర్గాలను చెలగొట్టి మనం ఒక శ్రామిక రాజ్యం, శ్రామిక పిలవ సాధిస్తామంటే ఇక్కడ శ్రామికులు ఎవరు? దోపిడు వాళ్ళకన్నా ముందు పై, వాళ్ళకన్నా మిందుడు, కిందోడు శ్రామికుడు, ఈయన ఇంకో పై శ్రామికుడు, ఈయన అంతకంటే పై ఈయన శ్రామికుడు. అట్లా కదా, అట్లా చీలిపోయిన సమాజంలో 2 వర్గాలు కాదు. అది భారతదేశంలో ఈ విప్లవం సాధ్యం కాదు, అయిపోయింది. అది ప్రపంచంలో కూడా సాధ్యం కాదు. ఈ సాధ్యం కాని విప్లవం పట్టుకొని ఈ ప్రపంచ దేశంలో అశాంతిది చాలామందిని తుపాకు కొట్టి పెట్టి పాట పాడాలి, ఆటల ద్వారా వాళ్ళకు ఆకర్షించుకొని ఏదో భ్రమ కల్పించేసి మేము రాజ్యాధికారం సాధిస్తామని చెప్పేసి భ్రమ కల్పించి చాలామంది అమాయకులు చనిపోవడం, ఇన్ఫార్మల్గా చనిపోవడం, చాలామంది అమాయకులు తుపాకు పట్టి వట్ట చనిపోవడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా వీళ్ళకు కౌంటర్ వీళ్ళు చచ్చిపోవడం, వీళ్ళు కూడా పేదోళ్ళే, అందరూ పేదోళ్ళే. ఇందాక మీరు చనిపోవడం అన్నారు కదా, ఈ చనిపోవడంలో అంటే ఎంకరేజ్ చేయట్లేదు, చచ్చిపోవడం, చంపేయడం అనేది ఎంకరేజ్ చేయట్లేదు కదా మీరు. మరి ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ కగర్ తీసుకొచ్చినామో ఆ కగర్లో కూడా అటు పోలీసు వాళ్ళు చనిపోతున్నారు, ఇటు వీళ్ళు కూడా చనిపోతున్నారు. ఎవరైతే నక్సలిస్టులు కానీ, మావోయిస్టులు కానీ వీళ్ళు కూడా చనిపోతున్నారు. అంటే ఇక్కడ ఎక్కడైనా సరే కానీ అంతిమంగా ప్రాణాలు అయితే కోల్పోతున్నారు కదా మన భారతీయులు. దానికి ఏందమ్మా, మీరు దీన్ని సమర్థిస్తారా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇచ్చినాం కదా, రాజ్యాంగం మీద ప్రమాణించిన ఏ పార్టీలు మొత్తము తుపాకు కొట్టడం ద్వారా సాధ్యం కాదని చెప్తూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా తుపాకు లొంగిపోకుండా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి రాజశేఖర్ కానీ అంతకంటే ముందు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ ఎన్కౌంటర్ జరిగింది. నువ్వు ఫస్ట్ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగిందమ్మా? ఫస్ట్ కాసు సైన్యాలు, చార్మినారు, పశ్చిమ బెంగాల్ జరిగింది. ఎవరి కాలంలో? జ్యోతిష్ బసు కాలంలో, సిపిఎం కాలం. వాళ్ళు ఎర్రజెండా కదా, నువ్వు ఎర్రజెండా పెట్టుకుని నువ్వు కమ్యూనిజం చేస్తున్నావు, వాళ్ళు కమ్యూనిజం కదా. మరి ఫస్ట్ ఎన్కౌంటర్ మీరే చేశారు, కమ్యూనిస్ట్ పార్టీలు చేశారు కదా. అప్పటికి ఇప్పటికి తేడా ఉందని మీరే అంటున్నారు కదా. ఫస్ట్ ఎన్కౌంటర్ వీళ్ళే చేశారు కదా. ఎవరు అంటే మీరు మిగతా పార్టీల గురించి చెప్తాను, నేను మిగతా పార్టీల గురించి చెప్తాను. అయితే ఫస్ట్ ఎన్కౌంటర్ కమ్యూనిస్టులు చేశారు. చార్మినార్ వర్గం వాళ్ళని ఆ యొక్క అన్సిస్ట్ని మొత్తం పశ్చిమ బెంగాల్ పెంచింది ఈ సిపిఎంఓలే కదా, సిపిఎం పార్టీ కదా. అట్లాంటి ఏ పార్టీ వచ్చినా కానీ రాజ్యాంగాన్ని సంరక్షిస్తాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, రాజ్యాంగంలో తుపాకు పట్టమని చెప్పేసి ఎక్కడ లేదు.
ఎక్కడ లేదు. కాబట్టి తుపాకు బట్టి స్టార్ట్ చేస్తుంటే నువ్వు తీవ్రవాదం కానీ మతవాదం కానీ ఏది కానీ వ్యవస్థ ఒప్పుకోదు. వ్యవస్థ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగంలో వ్యవస్థలు ఒప్పుకోవు, కోర్టులు ఒప్పుకోవు, చట్టాలు ఒప్పుకోవు. చంపడం ఒప్పుకుంటుందా మరి? చంపడం యాడికి పోయి చంపుతారు? లొంగిపోమంటారు, పట్టుకోమంటారా? లొంగిపోతామని చెప్పి కూడా వీళ్ళు లేఖలు రాసినా కూడా ఇప్పటిదాకా దాని గురించి కేంద్రం నుంచి ఎలాంటి ఒక ఆన్సర్ రాలేదు కదా. అన్నారా మీరు తుపాకు బట్టి పక్క బట్టి లేఖలు అయితే విడుదలయ్యాయి. ఏం లేఖలు మీరు డిస్కస్ చేస్తున్నారు? డిస్కస్ ఏముంది? ఆల్రెడీ డిస్కస్ చేస్తారు ఇంతకుముందు. డిస్కస్ ఏం లేదు మా డిస్కస్ ఏముంది? తుపాకులు బట్టి తుపాకులు వేస్తాము, ప్రజాస్వామ్యయుతంగా మేము పోరాడతాము, ప్రజా సమస్య నుంచి పోరాడతాం, సాధించుకుంటాము. మందకృష్ణ బయటకు వచ్చాడు అని దాంట్లో పనిచేసిన చేయలేదు, నాకు పూర్తిగా తెలియదు. సరే మందకృష్ణ బయటకు వచ్చాడు, ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంత సక్సెస్ అయ్యింది ఆర్ కృష్ణ. మీరు బయట ఉద్యమాలు చేయండి, ఎన్నో ఉద్యమాలు, సమాజంలో ఎన్నో గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగత ఉన్నది, తర్వాత నిరక్షరాస్యత ఉన్నది, తర్వాత ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు. వాటికి దండుగట్టి పోరాడంటే మనం పోరాడలేదా? 20 సంవత్సరాలు పెట్టి తెలంగాణ తెచ్చుకోలేదా? అట్లా సమాజ మార్పు కోసం పోరాడదాం, సమాజాన్ని పరిపక్వ చేసాం. అంతిమ దశ ఏందమ్మా, రాజరికం కాదు, నియంతృత్వం కాదు, కమ్యూనిజం కాదు, అన్నిటికీ అంతిమంగా మనం కావాల్సిన ప్రజాస్వామ్యయుతంగా మనం పోరాడాలని చెప్పేసి అన్ని పార్టీలు అంటున్నాయి. బీజేపీ కూడా అదే అంటుంది.